ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదా? జిల్లాలో పేదలకు దక్కాల్సిన పీడీఎస్ బియ్యాన్ని పెద్దలు గద్దెల్లా తన్నుకుపోతున్నారా? కోట్ల రూపాయల బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఉన్నత అధికారులు స్పందన కనిపించడం లేదా? అయితే అధికారుల చర్యలు లేకపోవడం వెనుక ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారనే చర్చ జరుగుతోందా? మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మరోసారి చర్చలకు దిగుతారా లేక సైలెంట్ మోడ్ కంటిన్యూ చేస్తారా? కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా ఆరోపించాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నవంబర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు టార్గెట్గా దాడులు చేశారు. వైసీపీలో కీలక నేతగా ఉన్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ వ్యాపారాలు చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆరోపణలు కూడా చేశారు. కానీ తనిఖీలలో ద్వారంపూడి పాత్ర విచారణలో ఎక్కడా బయటపడలేదు. వివిధ గోడౌన్లు, మిల్లులలో ఉంచిన కొన్ని వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, యాంకరేజ్ పోర్టు నుంచి ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఓ నౌకలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. పనామా ఎల్ నౌకలో ఈ బియ్యాన్ని గుర్తించడంతో డిప్యూటీ సీఎం అక్కడికి వచ్చి సీజ్ ద షిప్ అన్నారు. 3 వారాల హై డ్రామా తర్వాత షిప్ వెళ్లిపోయింది. దాంతో సీన్ మళ్లీ మొదటికొచ్చింది. అంతేకాదు, కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున తనిఖీలు చేయడంతో పాటు పోర్టుకు వెళ్లే దారిలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కానీ పోర్టులో పకడ్బందీ తనిఖీలు ఉండడంతో బియ్యం అక్రమ వ్యాపారులు రోడ్డు మార్గం ద్వారా తుని నుంచి విశాఖపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు తెరతీశారు. ఆఖరికి విశాఖపట్నం పోర్టు వద్ద కూడా మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి బియ్యం రవాణా ఆగిపోయింది. కానీ అక్రమార్కులు రూట్ మార్చి రోడ్డు మార్గం ద్వారా ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాలకు ఇప్పటికీ తరలిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారులు దీని గురించి పట్టించుకోవడం మానేశారు. అంతే, మళ్లీ పీడీఎస్ బియ్యం వ్యాపారం జిల్లాల్లో పెరిగింది. వైసీపీ హయాంలో ఎవరైతే డీలర్లు ప్రజల వద్ద బియ్యం కొని దళార్లకు ఇచ్చేవారో నేటికి వారే కొంటున్నారు. వైసీపీలో బియ్యం కొన్నవారు, తరలించిన వారు, వాటికి సానపట్టి సన్న బియ్యంగా మార్చి ఎగుమతి చేసిన వారు ఇప్పటికీ అదే వ్యాపారంలో ఉన్నారు. కూటమిలో కొందరు ప్రజా ప్రతినిధులతో పాటుగా అధికారుల అండదండలు కూడా వారికి ఉన్నాయని పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది అంగీకరిస్తున్న పరిస్థితి. అయితే తాము తనిఖీలకు వెళ్లినా పైనుంచి ఫోన్లు వస్తున్నాయంటూ అధికారులు వాపోతున్నారు. ఇక కాకినాడ జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు, ఓ నామినేటెడ్ పదవిలో ఉన్న నాయకుడు ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నారని ప్రచారం సాగుతోంది. చివరకు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం తరలింపులో అప్పట్లో డిఎస్ఓగా పనిచేసిన పౌర సరఫరాల శాఖకు చెందిన ప్రసాద్, అలాగే కాకినాడలో డిఎస్పీగా పనిచేసిన ఓ అధికారిని బదిలీ చేశారు. రేషన్ బియ్యం పకడ్బందీగా కట్టడి చేసేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖలో పనిచేసిన సత్యనారాయణ రాజును డిఎస్ఓగా నియమించారు. ఆయన కొత్తలో విస్తృత తనిఖీలు చేసేవారు. ప్రతినిత్యం రేషన్ బియ్యం పట్టుబడడంతో కేసులు పెట్టడమే కాదు, క్రిమినల్ కేసులు కూడా పెట్టేవారు. ఈ భయానికి బియ్యం వ్యాపారం తగ్గింది. ప్రస్తుతం డిఎస్ఓగా కొనసాగుతున్న సత్యనారాయణ రాజు జిల్లాలో దాడులు తగ్గించారని ప్రచారం సాగుతోంది. ఆయనపైన రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని టాక్ వినిపిస్తోంది. దాంతో బియ్యం అక్రమ వ్యాపారం పెరిగిపోయింది. పౌర సరఫరాల శాఖ తనిఖీలు చేయడం మానేసిందని ఇతర శాఖల అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి కాకినాడ జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం కొనుగోళ్లు, తరలింపు, కొన్ని మిల్లులలో వాటికి సానబెట్టి సన్నబియ్యంగా మార్చి రోడ్డు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపించే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోయింది. తక్కువ వ్యవధిలోనే కూటమికి చెందిన కొందరు నాయకులు, వారికి సహకరిస్తున్న అధికారులు కోట్లకు పడగలెత్తుతున్నారని నేరుగా టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నాయకులే ఆరోపణలు చేస్తున్నారు.
తమ పార్టీ నేతలే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని వారు పేర్లతో సహా ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ తనిఖీలు చేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రేషన్ బియ్యం దర్జాగా తరలిపోతున్నా తామేమి చేయలేని పరిస్థితి నెలకొందని అధికారులే అంగీకరిస్తున్నారు. మరోపక్క అక్రమంగా తరలిస్తున్న బియ్యం చూసి స్థానికులు పోలీసులకు ఫోన్లు చేస్తున్నారు. స్టేషన్కు ఫోన్ చేస్తే పట్టించుకోవడం లేదన్న ఆరోపణ రావడంతో నేరుగా 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు. తద్వారా కంట్రోల్ రూమ్ నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్కు ఫోన్లు వస్తున్నాయి. కానీ పౌర సరఫరాల శాఖ మాత్రం అక్రమ బియ్యం రవాణాను పట్టించుకున్న దాఖలాలు కనబడడం లేదు. పెద్ద ఎత్తున పోలీసులు దాడులు చేస్తున్నా సివిల్ సప్లై అధికారులు ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు కొనుగోలు చేశారు, ఎవరు విక్రయించారు తదితర వివరాలు కూడా చెప్పడం లేదని పోలీసులే అంగీకరిస్తున్నారు. పోలీసులు బియ్యం పట్టుకున్న తర్వాత తాపీగా అక్కడికి చేరుకున్న పౌర సరఫరాల అధికారులు 6A కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో రేషన్ బియ్యం దందా కాకినాడలో తిరిగి పుంజుకుంది. పేదలకు పౌష్టికాహారం అందజేసేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పేద కుటుంబాలకు ఉచితంగా అందిస్తున్నాయి. ఈ బియ్యం తింటే పుష్కలంగా పౌష్టికాహారం లభిస్తుందని చెబుతున్నారు. కానీ ఆ బియ్యం పేదలకు అందడం లేదు. గద్దల్లా పెద్దలు తన్నుకుపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. కోట్లకు పడగలెత్తుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. మొత్తం మీద కాకినాడ జిల్లాలో జడలు విప్పిన రేషన్ బియ్యం వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేయాలనేది డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ 2024 నవంబర్ తరహాలో దాడులు చేస్తే తప్ప ఈ వ్యాపారానికి చెక్ పడదని జన సైనికులు చెబుతున్నారు. ఆ దిశగా డిప్యూటీ సీఎం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే జనసేన నేతలు కూడా ఈ బియ్యం వ్యాపారంలో భాగస్వాములుగా ఉండడంతో చర్యలు తీసుకుంటారా లేక ఇలాగే వదిలేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.